నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ భారత్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయో, రసకందాయకంగా మారుతున్నాయో కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ 16వ ఏపీ 16వ అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల పాటు జరిగింది. సో ఈ 6 రోజుల పాటు జరిగిన సమావేశాలు దాదాపుగా చూస్తే సమయం 27 గంటల 22 నిమిషాలుగా ఉంది. సో ఇక ముఖ్యమంత్రి 3 ప్రకటనలు చేస్తారు, అలాగే 2 బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. సో అవి కూడా ఆమోదం పొందినట్లు కూడా తెలుస్తోంది. ఇక మొత్తం సభ్యులు ఈసారి చేసిన ప్రసంగాలు దాదాపు 68గా నమోదయ్యాయంటే బాగానే బిజినెస్ కూడా సాగిందన్నట్లు కూడా మనందరూ కూడా తెలుస్తోంది. ఇక గవర్నర్ అసెంబ్లీ ప్రసంగం రోజున ప్రతిపక్ష నేత జగన్ కూడా హాజరయ్యారు. ఖచ్చితంగా ఇక అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా తను ఏ విధంగా ఇటు హైకోర్టును ఆశ్రయించారో, అదేవిధంగా స్పీకర్ కూడా వినతి పత్రాన్ని అందించారో కూడా మనందరూ కూడా తెలుసు. ఆల్రెడీ స్పీకర్ స్పందించలేదు కాబట్టి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక తర్వాత అందుకే నేను వాకౌట్ చేస్తున్నాను, ఖచ్చితంగా సభకు వెళ్ళట్లేదు, ఆ సభకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేగా నేను వెళ్ళనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుంటున్నారు. సో మీడియా సమావేశంలో కూడా నిన్న జరిగిన మీడియా సమావేశంలో దీని మీద క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానంటూ కూడా చెప్తున్నారు. సో దీని మీద RRR కూడా అన్నారు, ఖచ్చితంగా రండి, సమావేశాలు మాకు రండి, ప్రతిపక్ష హోదా రాపైనా కానీ సమయం ఇస్తారు కదా అంటూ కూడా RRR చెప్పినట్లు, అదేవిధంగా వైసీపీ నేతలందరూ కూడా దీని మీద మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తాం. ఖచ్చితంగా సభకు వెళ్తేనే సమయం ఇస్తారు, ప్రతిపక్ష హోదా కాకపోయినా ఒక ఎమ్మెల్యేగానే సమయం ఇస్తారు, దాన్ని వినియోగించుకొని ఎక్కువ సమయం ఇస్తారు అంటూ కూడా మాట్లాడారు. సో ఇటు టీడీపీ నేతలు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా సమయం ఇస్తామో, ఆయన వస్తే కదా సమయం ఇస్తామో ఇవ్వందో తెలియంది, ఆయన రాకుండానే మా మీద నిందలు వేస్తున్నారంటూ కూడా కూటమి నేతలందరూ మాట్లాడుతున్నారు. సో ఇదంతా పక్కన పెడితే శ్వేతపత్రాల మీద, లా అండ్ ఆర్డర్స్ మీద, అదేవిధంగా శాంతి భద్రతల మీద, ఆర్థిక శాఖ మీద, కొన్ని రకాల మీద, శ్వేతపత్రాల మీద, జగన్మోహన్ రెడ్డి చేసిన అఘాయిత్యాల మీద, అన్నింటి మీద కూడా ఇటు కూటమి నేతలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క శ్వేతపత్రాల మీద విడుదల చేశారు. సో వైట్ పేపర్స్ మీద అసెంబ్లీలో ఏ రకమైన చర్చ జరిగిందో కూడా మనందరికీ తెలుసు. సో ఎవరెవరు మీలో జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారు నుంచోండి అంటే సీఎం దాదాపు కూడా 99% మంది కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా నుంచున్నారు, వాళ్ళందరూ కూడా కేసులు గురైనట్లు కూడా చెప్తున్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా అసెంబ్లీ మొత్తం మీద కూడా ఓపెన్గా చూసుకున్నట్లయితే మనందరూ కూడా దాదాపు మొత్తం అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి పేరు మీద జరిగినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 27 గంటల 22 నిమిషాల అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మీదే మొత్తం కూడా చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఒక ఎన్టీఆర్ యొక్క వైద్య కళాశాల ఎన్టీఆర్ యొక్క పేరును కూడా మార్చేసినట్టు, వైఎస్ఆర్ డాక్టర్ని తీసేసి ఇప్పుడు ఎన్టీఆర్ పేరును కూడా మార్చినట్లు, విజయవాడ ఎన్టీఆర్ పేరును కూడా మార్చినట్లు కూడా దీని బిల్లును కూడా ఆమోదించారు. సో దీని వెనుక కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ తీసి అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు మార్చారు, ఎలా మార్చారు అనేది కూడా మళ్ళీ జగన్ టాపిక్ ఎత్తడం అనేది కూడా ఒక టాపిక్గా మారింది. సో మొత్తం మీద కూడా 27 గంటల 22 నిమిషాలు సమయం జరిగినా కానీ అసెంబ్లీ మొత్తం కూడా జగన్ చుట్టూ తిరుగుతూ ఉంది. అసెంబ్లీ మొత్తం కూడా చెప్పవచ్చు, జగన్ అక్కడ లేకపోయినా కానీ జగన్ చుట్టూ ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా అంటే ఎప్పుడు కూడా ఈ రకమైన భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన ఈ యొక్క రాజకీయాలు జరగవు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మాజీ సీఎం వెళ్ళకపోవటము, ఇస్తాం రమ్మంటూ మేము ఇవ్వము, సమయం ఎలా ఇవ్వాలో ఎమ్మెల్యేలకి అదే సమయాన్ని కూడా ఆయనకి ఇస్తాము రమ్మంటూ కూడా ఇటు అధికార పార్టీ చెప్పడం, అదేవిధంగా వాటిని ఉద్దేశించి కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళటం అనేది ఈ రకంగా మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తిగా కూడా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇదంతా కూడా సాధ్యమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా అగమ్య గోచరంగానే ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి రాజకీయాల్లో కూడా పూర్తిగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోయినా, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినా కానీ అసెంబ్లీలో ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి మీద చర్చ అనేది కూడా పూర్తిగా అసెంబ్లీ రాజకీయాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మీదే మాత్రం ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలందరూ కూడా మేము లేకపోయినా కానీ మా గురించి జగన్మోహన్ రెడ్డి నామస్మరణంగా మారిందంటూ కూడా వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసెంబ్లీలో లేకపోయినా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రాకపోయినా అసెంబ్లీ టాపిక్లన్నింటిలో కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కూడా చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.